హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను మీ సుధాకర్. ఇవాళ ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం మీద జస్టిస్ బిఆర్ గవాయ్, అదేవిధంగా జస్టిస్ అగస్టిస్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం మీద సుప్రీంకోర్టు గడప తొక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే వారికి ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళని అనర్హత వేటు వేయమని చెప్పి స్పీకర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోనందున జాప్యం చేస్తున్నారన్న భావంతో అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద, తర్వాత కేటీఆర్ ముగ్గురు కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఈ సుప్రీంకోర్టు దీని మీద అంటే ప్రధానంగా స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో ఈ అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్కు గడువు విధించవచ్చా? ఎందుకంటే కింది కోర్టులు 4 వారాల్లోగా ఈ పిటిషన్ల మీద నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి స్పీకర్కు చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా సుప్రీంకోర్టు ఏది ఇచ్చినా ఆదేశాల కింద ఉంటుంది. అది స్పీకర్ను ఆదేశించవచ్చా, అధికారాలు ఉన్నాయా అనేది ప్రధాన అంశం. అయితే ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగ పరిధిలో చూస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది. అలాగే శాసనసభ వ్యవస్థ అంటే చట్టసభలు, అటు పార్లమెంటు కావచ్చు, రాష్ట్రంలో చట్టసభలు కావచ్చు, అవి కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు, మంత్రిమండలి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా 3 వ్యవస్థలు కూడా ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తూ స్వతంత్రంగా పనిచేస్తాయి. ఈ మూడిట్లో కూడా 2 కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, శాసన వ్యవస్థ కావచ్చు, ఇటు పార్లమెంట్ కావచ్చు, ఇటు రాష్ట్రాల్లోని చట్టసభలు కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రిమండలి కానీ రాజ్యాంగ పరిధి ఎప్పుడైనా దాటింది అంటే దాన్ని సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షకంగా పనిచేస్తుంది. నువ్వు చట్టం ఏది చేసినా పార్లమెంట్లో లేదా ప్రధానమంత్రి స్థాయిలో కావచ్చు, మంత్రిమండలి, క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగ స్ఫూర్తికి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కానీ నిబంధనలు దాటిపోతే మాత్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ స్పీకర్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. స్పీకర్ని కూడా కోర్టులు ఆదేశించజాలన్నటువంటి ప్రత్యేక వ్యవస్థను ఇటు స్పీకర్కు పార్లమెంట్లో కావచ్చు, రాష్ట్రంలో చట్టసభలో స్పీకర్ కావచ్చు రాజ్యాంగం కల్పించింది. అయితే ఇది అదనుగా తీసుకొని స్పీకర్ ఈ అనర్హత వేటు విషయంలో అనేక రాష్ట్రాల్లో అనర్హత వేటు విషయంలో జాప్యం చేస్తూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా స్పీకర్ స్వతంత్రంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలని చెప్పి రాజ్యాంగ స్ఫూర్తి చెప్తుంటే రాజకీయ పార్టీల నుంచే స్పీకర్ ఎన్నికవుతాడు. అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి అధికారం ఏదైతే గెలుచుకుంటుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే సాధారణంగా స్పీకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఎన్నుకునేటప్పుడు ఆ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నుకుంటారు. కాబట్టి శాసనసభలో మెజారిటీ సాధించినటువంటి పార్టీ సభ్యుడే స్పీకర్ అవుతారు. సో అతను తన రాజకీయ భవిష్యత్తు కోసం చాలా సందర్భాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో ఫెయిల్ అవుతున్నటువంటి సంఘటనలు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగాయి. చివరికి పార్లమెంట్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. అయితే కోర్టులు జోక్యం చేసుకొని వాటిని కట్టడి చేసేటువంటి పూర్తి అధికారాలు లేదా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవి లేని కారణంగా ఈ అనర్హత వేటు విషయంలో ప్రధానంగా చూస్తే స్పీకర్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి. ఎగ్జాంపుల్ చూస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ నుంచే ఈ సమస్య ఎదురైంది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి దాదాపు అప్పుడు కూడా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, మందాడి సత్యనారాయణ కావచ్చు, దుగ్గ్యాల శ్రీనివాసరావు, ఇలాంటి ఎమ్మెల్యేలు ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి శాసనసభలో ఆ ఎన్నికకు పార్టీ ఒక విప్ జారీ చేసింది. పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్తే ఆ ఎమ్మెల్యేలు అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. దానిని ఉద్దేశించి అనర్హత వేటు వేయాలని అప్పుడు స్పీకర్గా సురేష్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు అది ప్రొలాంగ్ చేస్తూ చివరికి వైఎస్ గవర్నమెంట్ కాలపరిమితి పూర్తయిపోయి ఎలక్షన్స్కి వెళ్ళే ముందు, ఒక నెల ముందో, ఎలక్షన్స్కి వెళ్ళే కరెక్ట్గా టైం నేను చెప్పలేను కానీ ఒక నెల ముందో, నెలన్నర రోజుల ముందో వాళ్ళని అనర్హత వేటు వేసిన సందర్భం. అది చాలా హాస్యాస్పదంగా అప్పుడు స్పీకర్ నిర్ణయం మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ స్పీకర్కి ఒక రాజ్యాంగ రక్షణ ఉంది. ఆయన తన
తన ఇష్టానుసారంగా తన విచక్షణతో కూడినటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి తన విచక్షణకు మేరకు కాలపరిమితి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఆయన దాని మీద విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవచ్చని రాజ్యాంగం ప్రకారం అతనికి అధికారం ఇవ్వబడింది కాబట్టి ఫలానా టైం పీరియడ్లోనే ఈ నిర్ణయం తీసుకోవాలని లేదు కాబట్టి స్పీకర్లు ఈ రకమైనటువంటి వ్యవహార శైలికి అలవాటు పడినటువంటి సందర్భాలు, దానికి సంబంధించి ఇతర పార్టీలు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూస్తే ఒక విధంగా రాజ్యాంగంలో ఏదైతే ఉందో అదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటో ప్రజలు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ ఎజెండా మీద, ఆ పార్టీ జెండా మీద, ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు ఫోటో పెట్టుకొని గెలిచిన తర్వాత వేరే పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు, వారు చూపించినటువంటి ఆశ కావచ్చు, లేదా పదవుల మీద ఆశ కావచ్చు, ఉన్న పార్టీని కాదని వేరే పార్టీలోకి వెళ్ళడం అనైతికం. ఇది రాజ్యాంగం ఒప్పుకొని పరిస్థితి. అందుకే ఫిరాయింపుల చట్టం అనేది వచ్చింది. అయితే దాన్ని అమలు చేయడంలో మాత్రం ఇక్కడ స్పీకర్ కీలకమైనటువంటి అంశం. దీని మీద చట్టసభలలో అర్హతను ఉంచాలా పోవాలా, వారి యొక్క నైతిక నియమావళి దాటారా లేదా అని నిర్ణయించాల్సిన స్పీకర్. ఇక్కడే ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ ఇబ్బంది ఎదుర్కొంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనివల్లే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేసులో కూడా దానం నాగేందర్ని తీసుకుని ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశాడు. ఇది చాలా కీలకమైన విషయం. అయితే దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది. నిన్న జరిగినటువంటి ఈ విచారణలో ఏం చెప్పిందంటే ఆ విషయాన్ని మేము వెళ్ళాం, దాన్ని స్పీకరే చూసుకోవాలి, కాకపోతే స్పీకర్కు అసలు కాలపరిమితి కోర్టులు విధించచ్చా, న్యాయస్థానాలకు అధికారం ఉందా అనే దాని మీద చర్చ జరిగింది. అయితే దీని మీద అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోయినా దీన్ని ఏప్రిల్ 2వ వారంలో మరొకసారి విచారణ జరుపుతామని అసెంబ్లీ కార్యదర్శి నుంచి కావచ్చు, స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి వాదనలు వినబడతాయో చూస్తామని చెప్తూనే వాళ్ళు కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది ధర్మాసనం. దాదాపు ఈ అనర్హత పిటిషన్ అనేది వార్షికోత్సవం జరుపుకుంటుంది కదా, ఎందుకు స్పీకర్ కార్యాలయం తాత్సారం చేస్తుంది, ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదు, ఎందుకు వారి నుంచి సమాధానం అడగడం లేదు, ఎందుకు వారి మీద ఈ తీసుకోవాల్సినటువంటి న్యాయపరమైన చర్యలు అంటే అనర్హత వేటి విషయాలు తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఎందుకు స్పీకర్ తీసుకోవడం లేదన్నటువంటి ప్రశ్నలు మాత్రం సంధించింది. ఇది ఒక రకంగా చూస్తే స్పీకర్ నిర్ణయాలను ఒక రకంగా తప్పుపడినట్టు, కాకపోతే ఈ వ్యాఖ్యానాలే తప్ప తీర్పులు కావు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ ఒక సంవత్సరం పాటు ఇట్లా దీన్ని ప్రొలాంగ్ చేయడం అనేది మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని మాత్రం దెబ్బతీసే విధంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ రాజకీయ పార్టీనే ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా ఇది తప్పుగా మనం అన్వయించాల్సిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా టీడీపీ పార్టీ వచ్చిన తొలినాల్లో, బీఆర్ఎస్ అధికారంకి వచ్చిన తొలినాల్లో రెండు పార్టీలను కూడా సంఖ్యాబలాన్ని మొత్తం చేర్చుకొని పార్టీనే శాసనసభా పక్షాన్ని కలిపివేసుకున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అటు సీఎంగా కేసీఆర్ ఉన్నా, ఇటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడం తప్పు కాదు. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు కూడా ఒక ఉద్దేశాలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఎజెండా ఉండొచ్చు, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తప్పు ఉండొచ్చు. కానీ పార్టీని వీడి పార్టీ విప్పును దాటి లేకపోతే పార్టీ సిద్ధాంతం మీద గెలిచి ఉన్నపలంగా వేరే పార్టీలో జాయిన్ అవ్వడం మాత్రం అనైతికం. అలా చేయాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామాలు చేయాల్సిందే, మళ్ళీ పోటీ చేసి ఏ పార్టీలోకి వెళ్తున్నామో ఆ పార్టీ జెండా మీద గెలవడం అనేది నైతికమైనటువంటి విషయం. అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు. ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఈ పార్టీ మారే ఎమ్మెల్యే యొక్క నిర్ణయాన్ని వాళ్ళు హర్షించరో అనేది అక్కడ క్లియర్గా బై ఎలక్షన్స్లో వాళ్ళు మళ్ళీ రాజీనామా చేసి నిలబడితే తెలుస్తుంది. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే పక్క పార్టీని చీల్చే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ మీద ఇష్టం లేకపోతే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక మా దాంట్లోకి వస్తున్నారని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తే, గతంలో బీఆర్ఎస్లోకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ సిపిఐ ఒక్కరే గెలిస్తే దేవరకొండ నుంచి ఆ ఎమ్మెల్యేని కూడా బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది తెలంగాణలోని వాళ్ళు చెప్పడం జరిగింది. పేరు ఏదైనప్పటికీ ఇలా ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్ళడం అనేది అనైతికం. వెళ్ళాలనుకుంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల నిర్ణయం మేరకు మీరు చట్టసభలోకి తిరిగి వెళ్తారా లేదా కొత్త వాళ్ళు వెళ్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే తన ఇష్టానుసారంగా ఒక పార్టీ జెండా మీద గెలిచి తాను నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. స్పీకర్ సైతం కూడా దీన్ని నాన్సే ధోరణితో పోతే ఆ వ్యవస్థకు ఒక రకంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అయితే
స్పీకర్ ఉద్దేశాలు ఏమై ఉంటాయి, నిర్ణయాలు ఏముంటాయో మనం ప్రశ్నించజాలం. కానీ ఒక కాల పరిమితితో నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గెలిపించడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు ఏప్రిల్ 2వ తేదీన మళ్ళీ విచారణ జరుపుతుంది. అప్పుడు స్పీకర్ మీద అధికారాలు ఎలా ఉన్నాయి, ఈ విచారణలోనే గతంలో ఇచ్చిన తీర్పులు, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు గతంలో ఇచ్చిన తీర్పులు ఎక్కడ కూడా స్పీకర్ను ఆదేశించేలా లేదా స్పీకర్కి ఒక గడువు విధించేలా ఎలాంటివి లేవు. కాబట్టి వాటిని కాదని మేమేం చేయగలం అన్నటువంటి ప్రశ్నలు కూడా ద్విసభ్య ధర్మాసనం వేసిన సందర్భం నిన్నటి విచారణలో జరిగింది. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ కార్యదర్శి నుంచి కూడా వాదనలు విన్న తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో చూడాలి మరి స్పీకర్కి కూడా అలాంటి కాలపరిమితి, అనర్హత వేటి విషయంలో ఇన్ని వారాల్లోగా లేకపోతే ఈ నెలలోగా లేకపోతే ఇన్ని రోజుల్లోగా తీసుకోవాలని అలాంటి ఏమైనా గైడ్లైన్స్ న్యాయస్థానాలు ఇస్తాయా, ఇవ్వవా, లేదా పార్లమెంట్లో దాని మీద మళ్ళీ ఒక కొత్తగా చట్టం చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.